హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పీడ్ టాలీవుడ్. అందరికంటే వేగంగా మీ ముందుకు. నేను ఈ రోజు బయట ఫంక్షన్కి వచ్చాను, కానీ మన మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం ఈ రోజు నేను బయట వచ్చి ట్రైలర్ రియాక్షన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం. దీనికి మాత్రం మీరు చూడాల్సింది తప్పకుండా. శ్రీమతి మమతా ప్రెజెంట్స్. ముందుగానే మంచి షాట్. మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారని దానికి మీరు ఏం చెప్తారు? ముందుగానే బయాస్ ప్రెస్ మీట్ ఉంది. అందులో ప్రకాష్ రాజ్ గారు కూర్చున్నారు, మరి పక్కన రమ్యకృష్ణ గారు కూర్చున్నారు. ముందుగా ప్రెస్ అంటే ఏదో కంపెనీ తాలూగా మాట్లాడతారు అనుకుంటే అందులో ఒక డైలాగ్ అన్నారు, మీ పెద్ద అబ్బాయిని అయితే మీరు ఎక్కడో వదిలేశారు అనకాసి. చూద్దాం మన ఎంట్రీ భయ. ఈ అన్న ఈ ఎంట్రీ అయితే సూపర్ ఖతర్నాక్. మిర్చిలో నడిపిస్తున్నాడు, మిర్చిలో బాబా యాక్షన్ సీన్స్ భయ. చూడంగానే మజా వచ్చిందా? హార్ట్ పెరిగిందా? ఏలే అనిపించిందా? రావణ గారు ఒక్క డైలాగ్ భయ వచ్చిందేమో, మజా వచ్చిందా? ఇలా వేయాలా అలాగా భయ. మన క్లారిటీ కంటే క్లారిటీగా ఇచ్చాడు భయ. మన అగ్గి పెట్టి ఒక ఉంటుంది భయ, సీన్ వదిలేస్తాడు భయ. చూస్తే కిరాక్ భయ, ఫ్యాన్స్ వద్ద చింపేసుకుంటారు మీరు. మన వెన్నెల కిషోర్ కూడా ఉన్నారు ఇందులో భయ్యా. పని ఆడుది వేడి చేయకుండా ఏం చేస్తాడు? శ్రీలీల ఎంట్రీ సూపర్ భయ, సూపర్. దగ్గర అయ్యాలి వేసుకుని చింపేస్తారా? ఎక్కడ చింపాలో భయ్యా. ఇప్పుడైతే ఎక్కడ చూసినా టోన్ చేసి అని అంటుంటారు కదా, ఇందులో ఒక షార్ట్లు ఉంటుంది భయ్యా. శ్రీలీల అయితే ఇట్లా అంటే టోన్ చేసి అంటే తెలుసు కదా మనకి, ఎక్కడెక్కడ చినిపోతుంది. మహేష్ బాబు డైలాగ్ అంటాడు, వేసుకున్న తర్వాత చింపేసుకుంటారు, లేకపోతే వేసుకోవడానికే చింపేసుకుంటారని భయ్య. ఈ డైలాగ్ మాత్రం థియేటర్ లో దద్దరు తిరిగిపోతుంది భయ్యో, దద్దరు తిరిగిపోతుంది. వేరండి, ఎవరు వేరే. ఎక్కడ చూసినా భయ యాక్షన్ సీన్స్. ఈ మూవీలో ఒక అగ్గిపెట్టి ఒక బీడీ మాత్రం కంటిన్యూస్ గా కనబడుతూనే ఉంటాయి భయ్య. ఈ డైలాగ్ కంటే సూపర్. జగపతి బాబురావు ఈ సినిమాలు ఉన్నారు. మన మీనాక్షి చౌదరి కూడా ఎంట్రీ భయ్య ఇందులో ఉంది. అంటే ఆ పల్లెటూరు వాతావరణము, ఆ మన మిరపకాయ సంచుల్లో మొత్తం ఎక్కడ చూసినా మిరపకాయలు, సంచులు, ఇవే ఫైట్స్, యాక్షన్ సీన్స్ ఉంటాయి, కానీ ఏమేమి ఉండవు ఈ సినిమాలో. మన అలా వైకుంఠపురం మూవీలో మన జయరామ్ గారు అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ గారి వాళ్ళ నాన్నగారు లాస్ట్ రివీల్ అవుతారు, ఆయన కూడా ఈ మూవీలో ఉన్నారు. మన ఆయన యాక్టింగ్ అయితే మన అందరికి తెలిసిందే, సూపర్ అంటే సూపర్. రావు రమేష్ గారు కూడా ఇందులో ఉన్నారు భయ్య. ఆయన యాక్టింగ్ అయితే మనకు వేరే లెవెల్. ఇంకా ఆయన ఏ క్యారెక్టర్ ఇచ్చినా లీనమైపోతుంటారు. చూస్తా మాస్ కూడా చూస్తా. ఇందులో కొన్ని సీన్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది భయ్య, మహేష్ బాబుకి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి ఎటువంటి అంటే పడదేమో. ఎందుకంటే ఎక్కడ చూసినా ఫ్యామిలీతో గొడవలు, అంటే సామాన్లు పాడడం, ఇంట్లో టీవీలు పగలగొట్టడం, ఎక్కువ ఫ్యామిలీతో ఉండకపోవడం. ఉండకపోవడం అంటే కొంతగా డిస్టర్బెన్స్, ఏదో అమ్మ సెంటిమెంట్ అని తెలుస్తుంది. వాళ్ళ నాన్నగారి ఫోటో కూడా పగలగొట్టేస్తారు. ప్రకాష్ రాజ్ గారు ఒక డైలాగ్ ఉంది భయ్య, ఆడు ఒక బ్రేక్ లేని లారీ, ఆడిని ఎవడు ఆపుతాడు? అప్పుడు వాళ్ళ అమ్మ పైనుంచి చూస్తుంది, అక్కడ ఆగిపోతాడు భయ్య. అంటే అమ్మ మాటకి ఎంత విలువిస్తాడో, అమ్మ కోసం ఏదైనా చేస్తాడు. అలాంటి మనం సలార్లో కూడా చూసాం. ప్రభాస్ ఒక అమ్మ కోసం అంటే చేయదంటే చేయడు, అలా అమ్మ కోసం అంతే. గుంటూరు కారం ఎర్రగా కాటుగా కనిపిస్తుంది, ఒక్కసారి తిన్నామంటే నాలుగు పైన రుచి భయ్యా దద్దరిల్లిపోద్ది. లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంది భయ్యా, అంటే మనసుకు అత్తుకుపోతుంది. ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా చిన్నప్పుడు అమ్మ ఏదైనా మన చిలిపి పనులు చేస్తుంటే అమ్మ కొడుతుంటే అందరికి తెలిసింది ఆ విషయం. కానీ ఈ మూవీలో మహేష్ బాబు గారిని వాళ్ళ అమ్మ
ఇస్త్రీ చీర వేసుకుని మళ్ళీ పిలిపించుకొట్టారండి భయ్య. ఈ డైలాగ్ అయితే హైలైట్ ఈ మూవీకి. ట్రైలర్ తో చూసేసాను భయ్య, సూపర్ అంటే సూపర్ గా నాకైతే నచ్చింది. ఈ మూవీలో రమ్యకృష్ణ గారిని ఒక స్టార్టింగ్ లో ఒక సీన్ లో చూస్తాం, తర్వాత లాస్ట్ లో ఒక ఎండింగ్ సీన్ లో చూస్తాం. ఇంకెక్కడ రమ్యకృష్ణ గారు కనిపించారు మనకు. అంటే మూవీలో ఎంత డెప్త్ ఉందో నాకు అర్థమవుతుంది. ఒక మదర్ కి ఒక సన్ కి ఉన్న బాండింగ్, వీళ్ళిద్దరిలో వాళ్ళ ఫ్యామిలీ చెప్తూ ఉంటారు అందరూ, కానీ అమ్మ చెప్పేది వేరే అవుతుంది. ఒక కొడుక్కి అమ్మ ఎంత చెప్తే అర్థమవుతుందో, ఎలా చెప్తే అర్థమవుతుందో. కానీ ఈ మూవీలో చూస్తుంటే భయ, చిన్నప్పుడు నీ కొడుకుని వదిలేశారంటాడు, తర్వాత పెద్ద అయిన తర్వాత వస్తాడు. ఆ తర్వాత ఆయనంటే తర్వాత ఎక్కడ జీవించాడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, ఎలా పరిస్థితుల్లో ఇంటికి వచ్చాడు అనేది మూవీ భయ్య. ఓవరాల్ అయితే నాకు ట్రైలర్ అయితే పిచ్చగా నచ్చింది. త్రివిక్రమ్ గారి మాటలు అయితే బైక్ ఒట్టి పడేస్తున్నా భయ్య. త్రివిక్రమ్ గారి ఎక్కడ చూసిన స్క్రీన్ ప్లే, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ ఈ మూవీలో. మహేష్ బాబు ఫ్యాన్స్ అంతే చొక్కా చెప్పుకుంటారు భయ. చొక్కాలు అంటే గ్యారెంటీగా థియేటర్ లో దద్దరు వెళ్ళిపోతాయి. ఈ సంక్రాంతి గుంటూరు కారం కొట్టేస్తుంది భయ్య. నాకైతే ఈ ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ ద్వారా, లైక్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటూ ఉంటే స్పిట్ టాలీవుడ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, సైన్ అవుట్.